అణచివేత ధోరణితో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున మహిళల మీద, ఆడపిల్లల మీద హత్యలు, అత్యాచారాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. దాన్ని ప్రశ్నించేటటువంటి పని చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, బెదిరించడం, హౌస్ అరెస్టులు చేయడం అనేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ పొద్దుటి నుంచి, పొద్దున 5 గంటల నుంచి మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇంటిని చుట్టుముట్టి పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోకి బయటికి రాలేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వెంటనే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. అత్యాచారం జరిగినటువంటి అమ్మాయిని పరామర్శించడానికి వెళ్లాలనేటటువంటి వాళ్ళను కూడా వెళ్ళనీయకుండా ఈ ప్రభుత్వం పాల్పడడం అనేటటువంటి దారుణం. ఒకవైపు సిటీలో, హైదరాబాద్ లాంటి నగరాల్లోనే హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటాయి మహిళల మీద. రెండో వైపు కేసీఆర్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయినాక నేను పోడు భూములకు పట్టాలిస్తా, గిరిజనులను ఆదుకుంటా, పోడు భూములు నేనే దగ్గర నుండి సర్వే చేయించి ఇచ్చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ 2006లో ఫారెస్ట్ రైట్ యాక్ట్ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తానేది ఇస్తా అని చెప్పి దరఖాస్తులు పెట్టుకోండి అని చెప్పి 12 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఇవాళ ప్రభుత్వం దగ్గరికి వచ్చినాయి. ఇవాళ ఈ దరఖాస్తులు పెట్టుకున్నటువంటి గిరిజనులు ఒకవైపు దున్నుకుంటా ఉన్నారు. నిన్న మొన్న 3వ తారీఖు నుంచి హరితహారం మొదలైంది. మళ్ళా మొదలై ఈ నెలంతా జరుపుతామంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఈరోజు మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, కోయపోచగూడెం గ్రామం 12 మంది మహిళా రైతుల్ని తీసుకుపోయి, గిరిజన మహిళా రైతుల్ని తీసుకుపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి. రాష్ట్రం అంతానేమో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకుంటా ఉంటే గిరిజనుల పట్ల, మహిళల పట్ల, మహిళా రైతుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఇవాళ రాష్ట్రం ఏర్పడలేదా, వాళ్ళకు స్వతంత్రం లేదా, దున్నుకుంటున్నటువంటి భూములకు పట్టాలిస్తామని చెప్పి నువ్వే చెప్తావు. పార్లమెంట్ చట్టం ఉంటుంది, ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత నీ మీదనే ఉంటుంది. అది అమలు చేయవు. అమలు చేయడం కోసం గత సంవత్సరం దరఖాస్తులు తీసుకున్నావు. మొత్తుకోగా ప్రతి ఎన్నికల ముందు వచ్చి చెప్తావు నేనే దగ్గరుండి ఈ చట్టాన్ని అమలు చేస్తా, మూడు భూములకు పట్టాలిస్తా. కానీ ఆ భూములు దున్నుకోవడానికి పోతున్నటువంటి, బతుకుతున్నటువంటి గిరిజనుల మీద మాత్రం, మహిళా గిరిజనుల మీద మాత్రం కేసులు పెట్టి జైలు పంపినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు ద్వంద్వ వైఖరి, అబద్ధాలు మాటలు మరొకసారి బయటపడుతున్నటువంటి స్థితి ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, మీరు ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి కానీ ఏ రాజ్యాంగం అయితే ఉపయోగపడ్డదో, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి కోసం ఏ రకమైనటువంటి చట్టాలైతే రాజ్యాంగంగా ఉపయోగించుకొని వాళ్ళ ముఖ్యమంత్రి అయినావో, మరి అదే పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని, రాజ్యాంగపరమైనటువంటి చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయవు? ఎందుకు ఇవాళ మహిళా రైతుల మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది? 39 గుండ్లున్నాయి కోయపోచగూడెంలో. మొత్తం ఒక్క గుండె భూమి కూడా లేకుండా కూలి పని చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2002వ సంవత్సరం నుంచి వాళ్ళు అక్కడ ఫారెస్ట్ భూములను దున్నుకొని బతుకుతా ఉన్నారు. 2006లో వచ్చినటువంటి చట్టం ప్రకారం వాళ్ళకి హక్కులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆ హక్కులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. మొన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి డిసెంబర్లో, అక్టోబర్, నవంబర్లో ఇచ్చినటువంటి టైంలో అప్లై చేసుకొని ఉన్నారు. కానీ వాళ్ళ ఆ భూములు దున్నుకొని పోతుంటే కేసులు పెట్టడం. ఒకవైపు గిరిజనులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్ 3ను ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొస్తే, 2002లో తీసుకొస్తే దాదాపు 18 సంవత్సరాలు అమలై 4th క్లాస్ ఎంప్లాయ్మెంట్ అంతా షెడ్యూల్ ఏరియాలో పెద్ద ఎత్తున గిరిజనులకు లాభం జరిగినటువంటి పరిస్థితి. కొంతమందితో కోర్టులో కేసేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవాళ జీవోను రద్దు చేసింది. కేసీఆర్ గారు ఏమన్నారు ఆ రోజు? నేను మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకొస్తాను. ఎందుకు తీసుకురాలేకపోయింది ఈ రోజు వరకు? ఎందుకు ఆ కొట్టేసే పరిస్థితి కూడా ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు ఆ రోజు వ్యాఖ్యానించింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను అమలు చేయడం వల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క అని అన్నారు. అంటే లెక్క ఇయ్యలేనటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని. ఎంతమందికి లబ్ధి చేకూరుతారేటటువంటి ఇవాళ డాటా ఈ ప్రభుత్వం దగ్గర లేనటువంటి పరిస్థితి ఉద్దేశపూర్వకంగా ఇవ్వలేదా అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రెండో వైపు కేసీఆర్ అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో 12% గిరిజనులు ఉన్నారు, వాళ్ళకి 12% రిజర్వేషన్ మొదటి సంతకం మీద పెట్టి నేను వాళ్ళకి ఇస్తా అని చెప్పాడు. దళితుల ముఖ్యమంత్రి ఇస్తా అంటే చేయకపోతే గిరిజనులకు నువ్వు 12% రిజర్వేషన్ అన్నావు. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఇవాళ 10% ఇక్కడ గిరిజనులు ఉన్నారు. ఆ 10% రిజర్వేషన్ ఇచ్చినవా అంటే అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి.
10% జనాభా గిరిజనులు పోటీ పడుతున్నటువంటి స్థితి వచ్చింది. ఇవాళ రాజ్యాంగ పరంగా పేదలకు ఉన్నటువంటి హక్కులు, మహిళలకు ఉన్నటువంటి హక్కులు, గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు, దళితులకు ఉన్నటువంటి హక్కుల్ని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. ఉద్దేశపూర్వకంగా వాటిని డైవర్ట్ చేసేటటువంటి పనిని కేంద్రంలో బీజేపీ చేస్తే అదే పనిని రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఈ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నదనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి స్థితి ఉంది. ఇవాళ గిరిజన వ్యతిరేక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం మోడీ కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది. మేము తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసి లబ్ధి చేకూర్చాల్సినటువంటి నువ్వు అమలు చేయకుండా కేసుల పాలు చేయడం, ఖమ్మం జిల్లాలోనే గుట్టుబాటు ధర కావాలని అడిగినటువంటి గిరిజన రైతులకు వేడి చేసి జైలుకు పంపించిన పరిస్థితి. వరంగల్ జిల్లాలో ఇవాళ పోడు భూములు దులుపుకున్నటువంటి వాళ్ళకి అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్తున్న ముఖ్యమంత్రి దులుపుకున్నటువంటి వాళ్ళ దగ్గర పోయి కేసులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి ఈ ప్రభుత్వం, నేను ఇప్పటికైనా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డది, జీవో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడింది కాబట్టి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని చట్టాలను తెలంగాణలో అమలు చేయాలి. ఈ వర్గాలకు లబ్ధి చేకూర్చండి, ఈ ప్రజలకు మేలు చేయండి. అది మీకు సాధ కాదు, అది సాధగానటువంటి పరిస్థితి. ముందు రోజేమో ఎమ్మెల్యేలతో సమావేశం పెడతారు కేసీఆర్, నెక్స్ట్ డేనేమో ఫారెస్ట్ వాళ్ళతో సమావేశం పెడతారు. ఇది జరుగుతూ ఉన్నది. ఫారెస్ట్ అధికారులు ఎందుకు ఇవాళ ఒకవైపు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా దాడులు చేస్తున్నటువంటి స్థితి ఉందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వ ప్రోత్సాహంతో జరగట్లేదా, ప్రభుత్వం ముంగటోటి ఎందుకు మాట్లాడట్లేదా అనేటటువంటి విషయాన్ని కూడా ఇవాళ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ మేము కోరుతా ఉన్నాం, ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, మీరు ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ దాడులు చేస్తా ఉన్నారో తెలంగాణ సమాజానికి అర్థమవుతున్నది. తెలంగాణ ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమయ్యేటటువంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతున్నది. మీరు చేస్తున్నటువంటి తప్పుడు విధానాల వల్ల. దాదాపు ఒక్క వరంగల్ జిల్లాలోనే 2,77,000 దరఖాస్తులు వచ్చినాయి. ఖమ్మం జిల్లాలో 3,27,000 దరఖాస్తులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 2,36,000 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టుకుంటే పరిష్కరించే ప్రయత్నం ఎందుకు చేయరు? డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తు పెట్టుకోమంటారు, ఆ దరఖాస్తులు పెట్టుకున్నాక వాటిని పరిష్కరించరు మీరు. ఇంకోవైపు పెన్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకోమంటారు, ఆ దరఖాస్తులు పెట్టుకున్నాక వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయరు మీరు. పోడు భూముల హక్కు పత్రాలు ఇస్తూ దరఖాస్తులు పెట్టుకుంటారు. దరఖాస్తుల కోసం ఒక్కొక్క ఎకరానికి 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి, అదేవిధంగా మీ సేవల చుట్టూ తిరిగి అప్లికేషన్లు పెట్టుకున్నాక ఖర్చే తప్ప ఇలా సమస్య పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు పండుకున్నటువంటి స్థితి ఉన్నది. మంత్రులు పనిచేయరు, అధికారులు పనిచేయరు, ఆఫీసులలో ఉన్నటువంటి కలెక్టర్లు పనిచేయరు. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా మంత్రులకు, ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించడానికి సరిపోతున్నటువంటి స్థితి ఉన్నది. ఒకవైపు ఇవాళ లోకల్ బాడీ ప్రజలకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ వాళ్ళకి రిలీజ్ చేయరు మీరు. కార్పొరేషన్స్ అని పట్టుకున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్కలేదు లేదు, ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఒక్కలేదు లేదు, బీసీ కార్పొరేషన్ నుంచి ఒకరు లేదు. దాదాపు 11 లక్షల అప్లికేషన్ ఇవాళ కార్పొరేషన్ల దగ్గర పెండింగ్ ఉన్నటువంటి స్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతున్నటువంటి స్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మంత్రులు పనిచేస్తున్నారా లేదా, సెక్రటరీలు పనిచేస్తున్నారా లేదా, అసలు సెక్రటరీ ఎత్తేసిన తర్వాత మొత్తం పాలన కుప్పగొలినటువంటి స్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్ లో పట్టుకుంటాడు, ఆడికెళ్ళి వారం రోజులకు ఒకసారి వచ్చిపోవడం తప్ప చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ అణచివేత ధోరణిని, మీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పోలీసుల ద్వారా అణచివేత అనేటటువంటి విధానాన్ని మానుకోకపోతే ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గంగలో కలిపేటటువంటి టైం వచ్చిందనేటటువంటి హెచ్చరికను ఈ సందర్భంగా నేను చేయదలుచుకున్నాను. అందుకనే ఆదిలాబాద్ జిల్లా పోచగూడెం గిరిజనులను వెంటనే మహిళా గిరిజన రైతులు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.